వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగులు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక అలర్ట్. ప్రభుత్వం వీళ్ళ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఆ విధి విధానాలపైన వాకౌట్ చేసే పనిలో పడ్డారు. ఇంతకీ ఏం కీలక నిర్ణయం తీసుకోబోతుంది? వికలాంగులకు సంబంధించిన పెన్షన్ విధానం ఏమైనా మారబోతుందా? మారితే మళ్ళీ ఏం అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఎన్టీఆర్ భరోసా పథకం. సో దీని కింద వికలాంగులకు సంబంధించి 45% వికలాంగులుగా ఉంటే, వాళ్ళకి అంగవైకల్యం కనుక ఉంటే వాళ్ళకి ప్రభుత్వం ఆ పర్సెంటేజ్ ఆఫ్ అంగవైకల్యం పైన డిపెండ్ అయ్యి వాళ్ళకి ప్రతి నెల పెన్షన్స్ వేస్తూ ఉంటుంది. అది 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ఈ పెన్షన్స్ వేస్తుంటుంది. అయితే ఈ పెన్షన్ విధానంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అనంటే, వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ఇవ్వాలి అనంటే ఇప్పటి వరకు డైరెక్ట్గా వచ్చి వికలాంగులే పెన్షన్ తీసుకొని వెళ్ళాలి. సో వాళ్ళ అటెండర్స్ వచ్చి పెన్షన్ తీసుకోవాలన్నా కూడా అది ఇబ్బంది, అసలు అలా అలౌనే చేయరు. కానీ ఇకపై వికలాంగులు కావచ్చు వచ్చి పెన్షన్స్ తీసుకునే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి అని అనుకుంటుంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి బోర్డు ఆ శాఖకి సంబంధించిన వాళ్ళతో అధికారులతో మీటింగ్ నిర్వహించారు. అండ్ ఆ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇక అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు పెన్షన్ కోసం ప్రత్యేకంగా అదే తేదీ రోజు వచ్చి తీసుకోవడం అంటే వాళ్ళకి ఇబ్బంది. సో అందుకనే వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు జమ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం కనుక అమలైతే ముఖ్యంగా బెనిఫిట్ ఎవరు అవుతారు అని అధికారులు మాట్లాడినప్పుడు చీఫ్ మినిస్టర్కు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి చదువుకుంటున్నారో, ఎవరైతే రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారో, అట్లా ప్రభుత్వ రెసిడెన్షియల్స్లో చదువుకున్న స్టూడెంట్స్ సంఖ్య 1,400 అయితే, ఇంకా ఓవరాల్ ఓన్లీ స్టూడెంట్ సంఖ్య మాత్రమే, అంటే విద్యార్థుల సంఖ్య అటు కాలేజ్లో చదివే వాళ్ళు కావచ్చు, లేదంటే స్కూల్స్లో చదివే వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అన్నీ కలిపి దాదాపు 10,000 మంది ఉన్నారు రాష్ట్రంలో. సో 10,000 మంది కోసం దాదాపుగా 7.40 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. సో మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకా పెన్షన్ విధానంలో ఇంకొన్ని మార్పులు తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పటికీ ఈ పెన్షన్ విధానంలో మార్పు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. సో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల వెళ్ళి పెన్షన్ విత్డ్రా చేసుకొని రావాలి. కానీ ఆ నెల తప్పింది అంటే వచ్చే నెల వాళ్ళ సమస్య ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవి. కానీ వాటికి చెక్ పెడుతూ 3 నెలలకు ఒకసారి కూడా మీరు పెన్షన్ డ్రా చేసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి కూడా పెన్షన్ మీరు వచ్చి తీసుకోవచ్చు అనే నిర్ణయం ప్రత్యేకంగా వికలాంగుల కోసం తీసుకొని వచ్చింది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత ఆ 3 నెలలకి వచ్చి పెన్షన్ తీసుకోవాలన్నా రెసిడెన్షియల్ స్కూల్లో ఉండేవాళ్ళు, హాస్టల్స్లో ఉండే కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ఎక్కడో చదువుతుంటారు, వాళ్ళు ఉండే రెసిడెన్షియల్ కాలేజ్ కావచ్చు, లేదంటే స్కూల్ మరి ఇంకొక చోటు ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ చేసే సమస్యలో ఇబ్బందులు, వీటితో పాటు వాళ్ళు క్లాసెస్ మిస్ అవ్వడం. సో కొన్ని సందర్భాల్లో సాయంత్రం స్కూల్ నుంచి ప్రారంభమై వాళ్ళ క్లాసెస్ అన్నీ ప్రారంభమయ్యేసరికి అక్కడ పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉండరు. మళ్ళీ మర్నాడు మార్నింగ్ వచ్చి పెన్షన్ తీసుకుందామన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళు అందుబాటులో ఉండడం లేకపోవడం, టెక్నికల్ గ్లిచెస్, తర్వాత సర్వర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ హెటిక్స్తో ఆ రోజు కూడా విద్యార్థులకి లాస్ అవుతుంది. ఆ మర్నాడు తీసుకొని మళ్ళీ ఆ మర్నాడు కాలేజ్లకి, రెసిడెన్షియల్కి ప్లేసెస్కి మళ్ళీ వాళ్ళు వెళ్ళాల్సిన సిచ్యువేషన్. సో అట్లా 2-3 రోజులు వృధాగా వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల్లో ఒక సగం రోజుల్లోనే పని కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో అసలు అది అవ్వట్లేదు. అందుకని ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టాలి అని అంటే ఏదైనా ఒక కీలకమైన అప్డేట్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ నిర్ణయం ప్రకారమే ఇక పెన్షన్దారులకి ఇబ్బంది లేకుండా, అంటే ఇక్కడ నేను చాలా స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే వికలాంగులకు సంబంధించిన పెన్షన్స్ మాత్రమే. అంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే ఇది కీలక అప్డేట్. మిగతా పెన్షన్దారులు ఎలా అయితే ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్ తీసుకుంటున్నారో అదే విధానం వీళ్ళకి అమలు ఉంటుంది. కానీ స్పెషల్లీ ఈ వికలాంగులకు సంబంధించి మాత్రమే ఈ పెన్షన్ విధానాన్ని మార్చబోతున్నారు అధికారులు. సో దీనికి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలు, సో మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయమంటారా, లేదంటే ఆటోమేటిక్గా బ్యాంక్లో పడేటట్టు ఆధార్ కార్డ్స్తో బ్యాంక్ కార్డు, పాన్ కార్డ్స్, లేదంటే ఇంకేమైనా డాక్యుమెంట్స్ లింక్ చేయమంటారా అనేది విధి విధానాలు ఇప్పటి వరకైతే క్లియర్గా ప్రభుత్వం చెప్పలేదు. కానీ
తల్లికి వందనం విషయంలో తల్లుల కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, ఆ తర్వాత దాన్ని ఆధార్ లింక్, బ్యాంక్ లింక్, ఫోన్ నంబర్ లింక్ ఉండే అకౌంట్లు మాత్రమే ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, సో అలాంటి నిర్ణయమే ఈ పెన్షన్‌దారుల విషయంలో కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. సో మళ్ళీ అలాంటి నిర్ణయాలు గనుక ప్రభుత్వం తీసుకుంటే ఆల్రెడీ అకౌంట్ ఉండేవాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకొని ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ప్రభుత్వం ఇస్తదో దానికి లింకప్ చేసుకోవడం. లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడం. సో ఇక్కడి వరకు బానే ఉంటది. కానీ ఎవరైతే స్కూల్ రెసిడెన్షియల్స్‌లో చదువుతున్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అనే ఎన్నో క్వెషన్ మార్క్స్ కూడా వినిపిస్తున్నాయి. సో అలాంటి స్టూడెంట్స్‌కి ఏంటంటే వాళ్ళు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకోవాల్సి ఉంటది. సో పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి గార్డియన్‌గా పేరెంట్ ఉంటారు కాబట్టి ఇబ్బందులు ఉండవు. అండ్ త్వరగా లింక్ కూడా అవ్వడం ఈజీ అయిపోతది. సో అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది. దానికి సంబంధించి ఇదొక గుడ్ న్యూస్‌గానే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సమయం వృధా కాదు. వాళ్ళకి సంబంధించిన క్లాసులు మిస్ అవ్వరు. ట్రాన్స్‌పోర్ట్ విషయంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా చెక్ పడతది. సో ఇది వికలాంగుల పెన్షన్‌కి సంబంధించిన ప్రభుత్వం తీసుకోబోతున్న ఒక కీలక నిర్ణయం.